ట్రిగ్నోమెట్రీ రైట్ యాంగిల్ ఎట్ బి అన్నాడు. సో రైట్ యాంగిల్ బి అవుద్ది. సో ఇది ఏబీసీ అన్నాడు కాబట్టి ఏబీసీ. ఎస్ వాడు ఏమి ఇచ్చాడు టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 ఇచ్చాడు. సో ఏ అన్నాడు కాబట్టి టేట్ అనేది ఏ దగ్గర వస్తుంది స్ట్రైట్గా ఉన్నప్పుడు ఏ దగ్గర మాత్రమే ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్ అవుద్ది. ఎస్ టాన్ ఏ అంటే ఏంటి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా. సో ఆపోజిట్ అంటే ఎంత 1, ఎడ్జసెంట్ అంటే ఎంత √3. సో ఇప్పుడు మనకేంటి ఇప్పుడు ఏ వాల్యూ కాస్ సి ఏ వాల్యూస్ కనుక్కోవాలన్నా 3 వాల్యూస్ తెలియ ఉండాలి. సో 3 వాల్యూ తెలియాలంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం అంటే ఏంటి ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ బీసీ హోల్ స్క్వేర్. సో మనకి ఏసీ కావాలి కాబట్టి ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ హోల్ స్క్వేర్ అంటే ఎంత √3 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు √3 స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇంకేం మిగిలితే 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. సో 3 + 1 అంటే 4. సో ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. మనకి ఏసీ కావాలి కాబట్టి స్క్వేర్ని అవతల వైపు పంపితే √4 అవుద్ది. సో √4ని ఎలా రాయొచ్చు 2గా రాయొచ్చు అవునా కదా. √4ని ఎలా రాయొచ్చు 2గా రాయొచ్చు. ఎస్ అప్పుడు ఆ ఏసీ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో దీని ద్వారా ఇప్పుడు 3 వాల్యూస్ తెలిసినాయి కాబట్టి ఎస్ కాస్ ఏ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు కాస్ సి అన్నాడు అంటే సి వేరే వాల్యూ అయిపోతాయి అంటే డిఫరెంట్గా వచ్చేస్తుంది వాల్యూస్. సో ఏలు కనుక్కుందాం అంటే కాస్ అంటే ఏంటి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే √3/2. నెక్స్ట్ సైన్ ఏ అంటే ఏంటి ఆపోజిట్ అంటే 1 హైపోటెన్యూస్ అంటే 2. నెక్స్ట్ కాస్ సి అన్నాడు కాబట్టి సి అన్నాడు కాబట్టి టేట్ అనేది సి దగ్గర అవుతుంది. అప్పుడు దీని స్ట్రైట్గా ఉన్నది ఇది ఆపోజిట్ అవుద్ది, ఇది ఎడ్జసెంట్ అవుద్ది, హైపోటెన్యూస్ చేంజ్ అవ్వదు. సో ఎస్ ఇప్పుడు ఏంటి కాస్ సి అంటే ఏంటి ఎడ్జసెంట్ అంటే ఇది 1/2. నెక్స్ట్ సైన్స్ అంటే ఏంటి ఆపోజిట్ అంటే √3/2 హైపోటెన్యూస్ అంటే 2. ఎస్ వాడు ఏమడిగాడు సెకండ్ బిట్ కాస్ ఏ అంటే కాస్ ఏ అంటే ఎంత అక్కడ √3/2 ఇంటూ కాస్ సి అంటే 1/2 మైనస్ సైన్ ఏ అంటే ఎంత 1/2 ఇంటూ సైన్ సి అంటే ఎంత √3/2. ఎస్ √3 × 1 అంటే √3/2 ఇంటూ 2 4 మైనస్ 1 ఇంటూ √3 అంటే √3 2 ఇంటూ 2 4. సో డినామినేటర్ సేమ్ కాబట్టి పైన 2 కలిపేస్తాం √3 మైనస్ √3. సో √3 మైనస్ √3 ఏమవుద్ది 0 అవుద్ది. 0/4 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 కదా. సో ఆన్సర్ ఎంత వచ్చింది సెకండ్ బిట్కి 0 వచ్చింది. ఎస్ ఫస్ట్ బిట్ అనేది ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ బిట్ అండి ఈ క్వశ్చన్లో. ఓకేనా ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఓకేనా మీ ఫుల్లీ వీడియోస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.